ఓం నమ శివాయ. అదృష్టం జీవితం లలాటకం యోగం. ప్రజలందరికీ నమస్కారం. మరి ఈ రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, దశ యోగము. దశయోగం అనగా వీళ్ళకి గురు దశ అనేది కరెక్ట్ గా లేని దాని వలన ఎన్నో విధానాలుగా ఎన్ని రోజుల నుంచి ఎన్నో కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా ఆ గురు దశ వల్ల వీళ్ళకి భంగమైన దాని వలన వీళ్ళకి మైండ్, మనసు, ఆలోచన విధానము బ్రేక్ అయిపోతుంటుంది. మరి విద్యారంగంలో కూడా అంత పెద్దగా వెలుగు అనేది పెద్దగా ఉండదు. చదువు పరంగా కొంచెం బ్రేకులు అయిపోతుంటాయి. వ్యవసాయం పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది, కలిసి వస్తూనే ఉంటుంది. మరి రియల్ ఎస్టేట్ లాంటిది కానీ, తర్వాత ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ప్రమోషన్ మార్పులు కానీ, కొన్ని చేంజెస్ కానీ ఇలా జాతకంలో కొన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరి ఈ నెలలో కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కానీ ఎక్కువగా స్నేహ ధర్మం అనేది ఇలా జాతకంలో ఎక్కువగా చేయకూడదు. స్నేహం వల్ల వీళ్ళకి చాలా వరకు ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఒక స్త్రీ వల్ల మంచి దిశ తిరిగే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని లక్ష్మి, ఊహించని కార్యక్రమాలు కొన్ని అతి వేగంగా దగ్గరలో వచ్చే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మరి విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. దూరదేశ ప్రయాణాలు. ఆ ప్రయాణాల గురించి వెళ్ళి అక్కడ విద్యారంగంగా కొంత పూర్తి చేసుకొని అక్కడ బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా వాళ్ళకి స్టాండర్డ్గా నిలబడిపోయి అక్కడ పెద్దగా లక్ష్మి సంపాదించేసి ఒక స్థాయిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఉంది. వీళ్ళు ఊహించని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. స్త్రీ నుంచి కానీ, స్త్రీ నుంచి పురుషులకి, పురుషుల నుంచి స్త్రీలకి మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి కొన్ని లేనిపోయిన సికాకులు వీళ్ళ మీద చాలా వరకు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎదుగుతున్నారు అనుకోండి, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని వీళ్ళ మీద వీళ్ళు చేసే డిపార్ట్మెంట్లో, వీళ్ళు చేసే ఫీల్డ్లో, వీళ్ళు చేసే వ్యవసాయ విధానాలలో, వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళ మీద పక్కనే ఉండి వీళ్ళ మీద లేనిపోయిన కొన్ని గోతులు దోమి వీళ్ళకి లేనిపోయిన సికాకులు పెట్టి వీళ్ళ మనశ్శాంతి లేకోకుండా చేయాలని కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కలిసి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్త మీరు తీసుకోకోకుండా ఉండ వెడల మీ పరిస్థితి అధోగతి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెడల మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురు చూస్తున్నాయి. కాబట్టి శనిగ్రహము, రాహుకేతువ అలాంటివి ఒక 3 గ్రహాలు మిమ్మల్ని పోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన మీరు ఊహించని ఆలోచనలు, ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు చేతిగాడికి రావటం, చేజారిపోవటం, ఇస్తా అన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మ్యారేజీ విషయాలలో వీళ్ళకి అనుకున్న సంబంధాలు, అనుకున్న మ్యారేజ్ విధానాల్లో దగ్గరకు వచ్చి దూరం కావటం, వాళ్ళు ముఖం చూసిన వాళ్ళు కూడా పిల్లని ఇస్తానన్న వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా చెప్పి జాతకాలు కలవలేదని చెప్పి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి వీళ్ళ జీవితంలో చాలా వరకు కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు వీళ్ళ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జాతక విధానం ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.